కదా వెల్కమ్ టు యుక్స్టాక్. ఇది యాక్చువల్గా కొత్తగా రీసెంట్గా ఒక 2-3 వీక్స్ నుంచి చూస్తున్నారు కదా, అండర్ 14 పిల్లలని కంపల్సరీ యుఎస్ ఎంబసీ ఇంటర్వ్యూకి తీసుకురావాలి అని చెప్పేసి రీసెంట్గా ఒక రిమైండర్ అయితే ఇచ్చిందనమాట. జనరల్గా ఇప్పుడు ఏంటంటే అందరు దాన్ని కొత్తగా స్టార్ట్ అయింది, ఇప్పుడు అందరినీ పిల్లల్ని తీసుకురమ్మన్నారు, మైనర్లు అది ఇది అంటున్నారు. అది యాక్చువల్గా కొత్తగా స్టార్ట్ అయినటువంటి రూల్ కాదు, అది ఆల్రెడీ ఎప్పుడో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2026లోనే వచ్చింది. సో దాని గురించి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో షేర్ చేస్తా. ఒకవేళ మీరు తీసుకెళ్ళకపోతే ఏమవుతుంది, నేను సోషల్ మీడియాలో చాలా చదివిన దాని ప్రకారం ఏంటంటే కొంతమంది పిల్లల్ని తీసుకెళ్ళకపోతే వాళ్ళ అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను అనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుసు కదా మీకు, అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయితే చాలా కష్టం మళ్ళీ ఆ కొత్త అపాయింట్మెంట్ దొరకడం. సో వెరీ ఇంపార్టెంట్ వీడియో, ఎస్పెషల్లీ పిల్లల్ని తీసుకుని ఎవరైనా సరే యుఎస్ ఎంబసీకి ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే చాలామంది ఏమనుకుంటారంటే H1B వీసా వాళ్ళకోనేమో అనుకుంటారు, కానీ ఇది కాదు. ఎవరైనా సరే ఏ వీసా అయినా సరే మీరు పిల్లల్ని తీసుకుని, అంటే అండర్ 14 వాళ్ళకి మీరు B1 B2 విజిటర్ వీసా అయినా సరే, F1 మీద వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా F1 మీద అంటే ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళాలని ఏం లేదు కదా, మధ్యలో ప్రొఫెసర్స్ కూడా ఏదైనా చదువుకోవడానికి ఫ్యామిలీస్తో వెళ్తూ ఉంటారు, డాక్టర్లు కొంతమంది వాళ్ళ అప్గ్రేడ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉండొచ్చు, వాళ్ళు కూడా స్టూడెంట్ వీసా మీద వెళ్ళేటప్పుడు వాళ్ళకి కూడా రూల్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. సో మీరైతే లాస్ట్ వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో. వీలైతే ఒక 4గురికి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. యాక్చువల్గా ఇది సెప్టెంబర్ 2026, అంటే 25th సెప్టెంబర్ 2026 లాస్ట్ ఇయరే ఇది పెట్టారనమాట. ఏంటి అంటే 14 బిలో ఏజ్ 14 జనరల్గా ఏంటంటే AR11 ఫామ్లో అప్డేట్ చేయకపోవటము, వాళ్ళని ఏంటంటే పెద్దగా ఎక్కువగా ఇమిగ్రేషన్ పరంగా పెద్దగా టూ మచ్గా సతాయించారు అనమాట. అందుకని చెప్పి యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఏంటంటే ఎవరైనా సరే చిన్నపిల్లలు, ఇన్ఫాంట్స్ వీళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన అవసరం, ఒకప్పుడు జనరల్గా తీసుకెళ్లే వాళ్ళు కాదు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వీళ్ళు ఏంటంటే స్ట్రిక్ట్గా చెప్పారు, బిలో 14 అయినా సరే మీరు కంపల్సరీ ఇంటర్వ్యూకి తీసుకురావాల్సిందే. అట్లా అని చెప్పేసి మేము వాళ్ళని క్వశ్చన్లు అడగాము, వాళ్ళు ప్రతిదీ ఏదైనా ఆన్సర్ చేయాలి. ఇప్పుడు మన పేరెంట్స్ని అడిగినట్టు వాళ్ళని అడగాలని ఏం లేదు. కాకపోతే ఏంటంటే మేము వాళ్ళని చూడాలి, ఎవరు అమెరికాకు వస్తున్నారో యాజ్ పార్ట్ ఆఫ్ ది నేషనల్ సెక్యూరిటీ మేము వాళ్ళ ఫేస్ చూడాలి, వాళ్ళైనా కాదా ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి మీరు F1 వీసా మీద వెళ్తున్నా, లేకపోతే H1 వీసా మీద వెళ్తున్నా, L1 వీసా మీద వెళ్తున్నా, B1 B2 వీసా మీద వెళ్తున్నా, ఏ వీసా మీద వెళ్తున్నా సరే బిలో 14 ఇయర్స్ లోపు పిల్లల్ని కూడా కంపల్సరీ ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి. అది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, వాళ్ళని క్వశ్చన్స్ అయితే ఏమీ అడగరు. మరి ఇన్ఫాంట్స్ వీళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే మీకు కొంత హెడేక్ అనేది ఉంటుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు హైదరాబాద్లో కొంతమంది ఉండరు, చెన్నైలో కొంతమంది ఉండరు. మనకి ఏ కాన్సులేట్లో వీసా దొరికితే ఆ కాన్సులేట్కి వెళ్తాం కాబట్టి మీరు కొంత ప్రిపేర్ అయ్యి ఉండాలి. ముందే వెళ్ళి ఒకరోజు ముందే వెళ్ళి, ఇప్పుడు ఫ్యామిలీస్ ఎవరు లేని వాళ్ళు హోటల్ తీసుకొని ఉన్నప్పుడు ఏంటంటే చిన్నపిల్లలతోటి జనరల్గా ఉంటాయి కదా హెడేక్స్, వాళ్ళని బయట తినటమో, లేకపోతే ఇన్ఫాంట్స్ అయితే ఇంకా కొంచెం హెడేక్ ఉంటుంది. అట్లీస్ట్ 4 years 5 years పిల్లలు అయితే కొంచెం పర్లేదులే, కానీ సో మీ ఇన్ఫాంట్స్ని తీసుకెళ్ళినప్పుడు మీరు ప్రిపేర్డ్గా వెళ్ళండి అనమాట. సో నేను చూసిన దాని ప్రకారం సోషల్ మీడియాలో ఏంటంటే కొంతమంది పిల్లల్ని తీసుకొని వెళ్ళకుండా వెళ్ళినటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసి పంపించేశారనమాట. సో అందుకని చెప్పేసి రీసెంట్గా 15 days బ్యాక్ అనుకుంటా, ఆగస్టు ఎప్పుడో 2nd or 3rd సంథింగ్ వాళ్ళు ఒక రిమైండర్ అనేది ఇచ్చారు యుఎస్ ఎంబసీ వాళ్ళు. ఏంటి అంటే మీరు పిల్లల్ని తీసుకోకుండా వస్తున్నారు చాలామంది, సో మీరు అలా వస్తే మేము మీకు ఇంటర్వ్యూ ఇవ్వము, మేము ఇంటర్వ్యూ తీసుకోము, సో మోస్ట్ ప్రాబ్లీ మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేస్తాము అని ఒక చిన్న క్విక్ రిమైండర్ ఇచ్చారనమాట. చాలామంది ఏమనుకుంటారంటే అది కొత్తగా వచ్చినటువంటి రూల్ అని అనుకుంటున్నారు. కొత్తగా వచ్చినటువంటి రూల్ కాదుగా, దే జస్ట్ రిమైండెడ్ అస్ లాస్ట్ ఇయర్ 25th సెప్టెంబర్లో క్రియేట్ చేసినటువంటి రూల్నే మళ్ళీ మనకి రిమైండ్ చేశారు అంతే. అది కొత్త రూల్ అయితే కాదు. ఓకే, సో కంపల్సరీ మీరు మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. అయితే వాళ్ళు ఎందుకు మీ పిల్లల్ని తీసుకురమ్మన్నారు, వాళ్ళకి ఏమైనా అనుమానమా అంటే మోస్ట్ ప్రాబబ్లీ అనుమానం అని కాదు, యాజ్ పార్ట్ ఆఫ్ ది నేషనల్ సెక్యూరిటీ తీసుకురమ్మంటారు. మీరు తీసుకెళ్ళకపోతే అపాయింట్మెంట్స్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ అంటే గ్యారంటీగా క్యాన్సిల్ చేసేస్తారు అని అయితే నేను చెప్పను. నేను సోషల్ మీడియాలో కొంత గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఇలాంటివి ఒక 3-4 కేసులు జరిగినాయి ఇంతకుముందు. ఏంటంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పిల్లోడు పాప ఎవరో 3rd monthలో ఉంటారు. ఓకే, మీరు యుఎస్ వీసా తీసుకుంటారు, H1B వీసా మీద ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ L1 వీసా మీద అయి ఉన్న వాళ్ళు. స్టాంపింగ్ అయిన తర్వాత మీరు ఒక 1 year 2 years తర్వాత మీరు వెళ్దాం అనుకుంటారు అమెరికా. ఈలోపు వీళ్ళ రిజంబుల్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి కదా, ఆ పిల్లల ఇవి మారిపోతూ ఉంటాయి. మరి ఎయిర్పోర్ట్లో కనుక అలా ఒకసారి ఇంతకుముందు దొరికారు అనమాట. అంటే స్టాంపింగ్ వేరే వాళ్ళకైంది, వేరే పిల్లోని తీసుకెళ్తూ దొరికిపోయారు ఎయిర్పోర్ట్లో. అంటే అసలు సంబంధం లేనటువంటి, ఐడెంటిటీ లేనటువంటి, మరి అది లాస్ట్ ఇయర్ బిఫోర్ జరిగిందండి. అది ఏ ఎయిర్పోర్ట్లో అనేది కరెక్ట్ నాకైతే తెలియదులే కానీ బట్ జరిగింది.
అది కాకుండా బట్ జనరల్గా ఏంటంటే వాళ్ళు వాళ్ళ కంట్రీకి వచ్చే వాళ్ళ మీద కమాండ్ అనేది వాళ్ళకి కంపల్సరీ కావాలి. కాబట్టి మీరు రైట్ చిల్డ్రన్ని తీసుకొస్తున్నారా లేదా, ఆ ఫొటోస్ కూడా మీరు కరెక్ట్గా చూసి తీసుకొని వెళ్ళండి. ఒక్కొక్కసారి ఫోటో కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోయినా, అంటే ఇప్పుడు మీ పిల్లోడు వచ్చేసి 1 year వచ్చాడు, కానీ మీరేమో 6 నెలల క్రితం ఎప్పుడో పాస్పోర్ట్ ఫోటోలు మిగిలిపోయినాయి అని చెప్పి తీసుకుపోతారు, అవి మ్యాచ్ కావు. మీరు వెళ్ళే ముందే చిన్నపిల్లలకి ఫోటోలు తీయించడం కూడా కొద్దిగా హెడ్ఏకే. ఎందుకంటే ఇన్ఫాన్స్ అనుకోండి చాలా హెడ్ఏక్. మామూలు 3 years 4 years పిల్లలు అయితే గోడకి నిలబడతా ఉంటారు, సో వాళ్ళకి ప్రాబ్లం లేదు. వైట్ బ్యాక్గ్రౌండ్ 2x2 50x50 ఏదో సైజ్ ఉంటుంది కదా, ఆ సైజ్ ప్రాపర్గా, ఇలాంటివన్నీ స్మాల్ మిస్టేక్స్ అన్ని బేసిక్ మిస్టేక్స్ వల్ల రిజెక్ట్ అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఏజెంట్ల ద్వారా వెళ్ళకండి. ఏజెంట్లు చెప్తారు, ఏజెంట్లు చాలామంది ఏం చెప్తారంటే పిల్లల్ని ఏం తీసుకురాకలేదండి, లోపల ప్రాబ్లం లేదు, మన వాళ్ళు ఉన్నారు, మేనేజ్ చేసుకుంటారు, అది ఇది అని చెప్తారు. తీరా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయితే మళ్ళీ మీకు 1 year 2 years దాకా అపాయింట్మెంట్ దొరకదు. అందుకని ఏజెంట్ల మాట నమ్మొద్దు. ఏజెంట్లను కూడా వాళ్ళు ఈ మధ్యన ఈజీగా పట్టేస్తున్నారు. ఒకవేళ మీరు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చి అపాయింట్మెంట్ బుక్ చేయమన్నారు అనుకోండి, ఖచ్చితంగా దొరికిపోతారు. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి మీరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. వద్దు, అనవసరంగా ఏజెంట్లను తీసి రిస్క్ అయితే పెట్టుకోకండి మీరు. సో చాలా పెద్ద రిస్క్ ఏజెంట్లకి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయడం అనేది. సో వాళ్ళ మాటలు నమ్మి మీరు మోసపోకండి. మెయిన్ అదొకటి ఈ మధ్యన బాగా జరుగుతుంది. చాలా అపాయింట్మెంట్లు క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో కూడా చాలామంది పెడుతున్నారు అనమాట. సో ఒకవేళ మీరు తీసుకెళ్ళకపోతే ఏమవుతుంది, ఇప్పుడు బై మిస్టేక్ ఏజెంట్ చెప్పాడు, ఓకే వద్దండి నాకు తీసుకురాక్కర్లేదండి, ప్రాబ్లం లేదండి, లోపల మన వాళ్ళు ఉంటారండి, మేనేజ్ చేస్తారండి అని చెప్పారనుకోండి, మీరు నమ్మి వెళ్తారు, అపాయింట్మెంట్ ఖచ్చితంగా క్యాన్సిల్ అవుద్ది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన రూల్ అంటే రూల్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు యుఎస్ ఎంబసీ వాళ్ళు. మీరేదో వెళ్ళిపోయి ఏదో ఎక్స్క్యూజ్ ఇచ్చేద్దాము అని అంటే అసలు మీరు లోపల దాకా కూడా వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉండదు అనమాట. అంత కష్టపడి వెళ్ళిందంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పినా నమ్మొద్దు. కంపల్సరీ అండర్ ఏజ్ 14 పిల్లల్ని మీ కనుక వీసా కోసం వెళ్తుంటే కనుక తీసుకునే వెళ్ళండి. ఓకే, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, తర్వాత స్టాంపింగ్ చేయించుకున్న తర్వాత మీరు గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్లో ఏమైనా ఉంటే ఫొటోస్ గిటోస్ అవన్నీ కొంచెం మీతో పాటు ఉన్నట్టు తీసి పెట్టుకుంటూ ఉండండి. ఎందుకంటే రేపు పొద్దున ట్రావెలింగ్ చేసేటప్పుడు 99.9% ప్రాబ్లమ్స్ అయితే ఏం కావు, కానీ కొంత గ్యాప్ వచ్చింది అనుకోండి, మీరు స్టాంపింగ్ చేయించుకున్న తర్వాత 1.5 year 2 years 2.5 years ఎందుకంటే స్టాంపింగ్ అవ్వగానే చాలామంది వెళ్ళరు. సో గ్యాప్ వచ్చి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఈ మధ్యాహ్న మీరు ఏమైనా ఫోటోలు అవి ఇవి ఫోన్లలో వాటిల్లో మీ పిల్లోళ్ళు మీతోటే ఉంటున్నట్టు తీసి పెట్టుకోండి. జనరల్గా ఒక్కొక్కసారి ఏంటంటే కొద్ది ఏజ్డ్ పిల్లలకి వీసా అప్లై చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళ ఫొటోస్ అవన్నీ మీతో ఉంటున్నట్టు అడుగుతూ ఉంటారు అనమాట. జనరల్గా ఒక్కొక్కసారి అడగచ్చు, అడగకపోవచ్చు, బట్ కొంత ఇప్పుడున్న సిచ్యువేషన్లో తెలుసు కదా, అమెరికా వాళ్ళు ఏ రకంగా అయినా సరే ఏదో ఒక ఈ రూల్ అనేది పెట్టచ్చు, లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళు మనల్ని వెనక్కి పంపించేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు అన్ని రూల్స్ జాగ్రత్తగా ఫాలో అయ్యి జాగ్రత్తగా వెళ్ళండి. ఎస్పెషల్లీ అండర్ 14 వాళ్ళు B1 B2 వాళ్ళకి ఎందుకు అంటే, యాక్చువల్గా చాలామంది ఫ్యామిలీస్ యూఎస్ వెళ్తూ ఉంటారు హాలిడేస్కి. వాళ్ళకి చిన్న పిల్లలు, కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళతో పాటు ఏదైనా ఫంక్షన్ కానీ వెళ్తుండొచ్చు, లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదండి, విజిట్ వీసా మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అమెరికాలో కొన్ని రోజులు తిరిగి వద్దాం అనుకుని ఉండొచ్చు. సో దాంతోపాటు పిల్లల్ని తీసుకొని వెళ్తుంటే ఏంటంటే యూఎస్ వాళ్ళు మళ్ళీ అక్కడ వదిలేసి వచ్చారు. ఇప్పుడు ఒకసారి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తారని గ్యారంటీ ఏముంది? ఏవో రకరకాల ఉంటాయి థాట్స్ వాళ్ళకి. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి మీరు B1 B2 వీసా వాళ్ళు అయినా సరే కంపల్సరీ మీరు కూడా అండర్ 14 ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం పాటు మీ వెంట కంపల్సరీ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మెయిన్ దీని గురించి. ఇది కొత్త రూల్ అయితే కాదు, మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆల్రెడీ పాత రూల్ని వాళ్ళు జస్ట్ ఒక రిమైండర్ అనేది ఇచ్చారనమాట. ఓకే, బై బై, హ్యావ్ ఎ గుడ్ డే.